హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో అయితే అప్లోడ్ చేసి చాలా డేస్ అయిపోతుంది కదా. డే బై డే అట్లా పోస్ట్ పోన్ అయితే పోతుంది. వీడియోస్ అయితే చాలా తీసా, బట్ ఎడిటింగ్ చేయడానికి అస్సలు టైం ఉండట్లేదు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇది కామనే కదా, ఇంట్లో వర్క్స్తోనే సరిపోతుంది. అట్లా వీకెండ్ చిల్ అవుదామని చెప్పేసి కువైట్లో మాకు దగ్గరగా ఉన్న సాల్మియాలో మెరీనా మాల్ ఉంది. సో అక్కడికైతే వెళ్ళాం మేము. అక్కడ చిన్నగా వీడియోస్ అయితే తీసాను. యాక్చువల్గా అయితే వీడియోస్ తీయడానికి అస్సలే మా పాప సపోర్ట్ చేయలేదు. జస్ట్ అట్లా క్లిప్స్ తీసా. యాక్చువల్గా మేము వెళ్ళింది అయితే న్యూ మొబైల్ తీసుకుందామని చెప్పి వెళ్ళినాం. యాక్చువల్గా మాల్ అంతా చూపిద్దామని చెప్పేసి నేను అనుకున్నా, బట్ మా పాప అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు. సో ఈసారి సరిగ్గా తీయలేకపోయాను. నెక్స్ట్ టైం ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాం మొత్తం మాల్ అంతా. ఓకే, మేమైతే మాల్లోకి వెళ్ళాం. మాల్లోకి వెళ్ళిన తర్వాత అట్లా షాపింగ్ చేసాం చిన్నగా. అవన్నీ షాపింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం వెళ్ళిన పని మొబైల్ కోసమే కదా, దానికోసం అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా ఈ మాల్ అయితే మాకు నియర్ బై అండి, వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మేము అప్పుడప్పుడు అట్లా వెళ్తూ ఉంటాం. వీకెండ్స్లో ఈవినింగ్ టైం అలా వెళ్తూ ఉంటాం. కొంచెం మైండ్ కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా పిల్లల్ని అట్లా బయటకు తీసుకెళ్తూ ఉంటే. ఇందులోనే ఇండియన్ మూవీస్ అన్నీ కూడా వస్తాయండి. తెలుగు, తమిళ్ ఇట్లా అన్ని మూవీస్ రిలీజ్ అవుతాయి. మేము మూవీ చూడడానికి కూడా ఇక్కడికే వస్తాము. సో ఇట్లా ఉంటుందండి మాల్ అయితే. ఇక్కడ ఫేమస్ అయితే పర్ఫ్యూమ్స్ అండి, చాలా బాగుంటాయి. ఇక్కడ ఇది వచ్చేసి రోడ్ అంతా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఈ మాల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది బీచ్కి ఆనుకుని ఉంటుంది. ఈ మాల్కి కిందకి వెళ్తే చక్కగా బీచ్ వ్యూ అనేది ఉంటుంది. ఆ బీచ్ వ్యూ అనేది కూడా నేను మంచిగా క్యాప్చర్ చేశానండి. బట్ నైట్ టైం అవ్వడం వల్ల అంత బాగా రాలేదనిపించింది. ఈసారి డే టైంలో వెళ్ళైతే తీస్తాను. ఇట్లా ముందుకు వెళ్తూ ఉంటే కిందకి వెళ్తే మనకి బీచ్ వ్యూ అనేది ఉంటుంది. అండ్ అందరూ దేవి నవరాత్రులు ఎలా చేసుకున్నారు? నేనైతే ఇంట్లోనే చేసుకున్నా. బట్ విలేజెస్లో అట్లా బయట చేసి ఇదంతా అయితే చాలా మిస్ అవుతున్నా. ఇంట్లో చేసిన దానికి మన విలేజెస్లో విగ్రహం పెట్టి చేస్తారు కదా, వాటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. బట్ ఏదైనా ఓకే, కొన్నిటికైతే ఓకే చేయాల్సిందే. సో ఈ మాల్లో బీచ్ వ్యూ అయితే చూసేయండి, ఇట్లా ఉంటుంది. ఈ బోట్స్ అన్నీ కూడా ప్రైవేట్ బోట్సే అండి. వీటిలోనే పార్టీస్ అట్లా చేసుకుంటూ ఉంటారు. నాకైతే వ్యూ చాలా ఇష్టం అండి. ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది. మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మైండ్లో ఏమున్నా సరే ఈ ప్లేస్కి వస్తే ఏంటో చాలా చిల్ అవుతున్నట్టు ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఆఫ్ టుడే వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and don't forget like and share and comment.